దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము. మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. కీర్తనలు 60:12. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 7th సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్న మన ప్రియులందరికీ కృపయు, క్షేమము, ఆశీర్వాదం, దీవెన మెండుగా కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. నా వల్ల మీరు శూర కార్యములు చెయ్యండి, నేను నీకు తోడై ఉంటా, నీ శత్రువులను అణగదొక్కుతా, నిన్ను పైకి లేవనెత్తుతా, నీకు విజయాన్ని ఇస్తా, ధైర్యం ఉండు, విశ్వాసంతో బలపడు, నా ఆత్మ అభిషేకం పొందు అన్నాడు దేవుడు. అవును, దేవుని వలన శూర కార్యములు జరిగించాలని ఎవరైతే ఆశిస్తారో అనైటింగ్ కావాలి. అనైటింగ్ ద్వారా మోర్ పవర్, మోర్ ఎనర్జీ దేవుడిస్తాడు, విజయాలను దేవుడిస్తాడు, సాతాన మీద అధికారాన్ని దేవుడిస్తాడు. ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు. ఇలాంటి బలమైన వాక్య సందేశాలు రేపు సండే మనం వినబోతున్నాం. ప్రైజ్ జీసస్. దేవుని ఆత్మ ద్వారా ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాం. దైవ దీవెనలు పొందు వేలాదిగా తరలిరండి. అంతేకాదు, ఈరోజు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలుద్దాం. రండి, చేయి కలుగుదాం, లోకాన్ని సువార్త నింపుదాం. అనేకులు వెనక్కి తీస్తున్నారు. టెలివిజన్ ప్రోగ్రామ్స్ ఎన్నిట్లుగో మనం పే చేయాలా. చాలామంది సపోర్ట్ చేయడానికి వెనకబడొద్దు. ఎవరైతే ముందుకు వస్తారో ఈరోజు వారి హస్తాలను దేవుడు దీవించి మిరాకిల్స్ చేయనుగాక. ఆమేన్. మన ఆరాధన సమయములు ఆదివారం ఉదయం 6 గంటలకి మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకి రెండవ ఆరాధన, ఉదయం 10 గంటలకి మూడవ ఆరాధన, సాయంకాలపు ఆరాధన సాయంత్రం 6 గంటల నుంచి 8:30 క్లోజ్ అవుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించగలరు. కాబట్టి రేపు అనెండింగ్ ఫెస్టివల్ సండే. వచ్చిన ప్రతి ఒక్కరి తల మీద నా స్వహస్తాలతో అనెండింగ్ ఆయిల్తో ప్రే చేయబోతున్నాం. ఎవరు మిస్ చేసుకోవద్దు. మీ వేలాదిగా తల్లరని మీ స్నేహితుల బంధుతో కలిసి థర్డ్ వర్షిప్లో, ఫోర్త్ వర్షిప్లో ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. ప్రార్థన ఆశ్చర్యకడ ఎవరు ఈ ప్రార్థనకి పిలుస్తున్నారో దర్శించండి, దీవించండి. అవును నాయన, నీ వలన మేము సూర్య కార్యములు జరిగించమంటున్నాం. అయినా కావాల్సిన శక్తిని, అభిషేకాన్ని, దీవెన మాకు దయచేయండి. అనెండింగ్ ఫెస్టివల్ గొప్ప విజయాన్ని ఇవ్వండి నాయన. ఈ వర్షాటంకాలు తొలగించండి. ఈ ఫ్లడ్స్ ఇవన్నీ పోవాలా. విజయవాడ ప్రజలు కూడా సేఫ్గా ఉండాలి. మహబూబాబాద్, ఖమ్మం, ఇలా కొన్ని ప్రాంతాల్లో ఎంతో ఫ్లడ్స్ వచ్చినాయి. వాటన్నిటిని విడిపించి మా ప్రజల్ని ఆయన రక్షించండి, కృపలో కాపాడండి. ఎవరు హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారో ఆయన, మరి వైరల్ ఫీవర్స్తో వీటితో వారందరిని స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. ప్రతి బలహీన తీసేయండి. వేళ్లతో తోటి ఇన్ఫెక్షన్స్, కోల్డ్, కాఫ్ని విడిపించి కృపనివ్వండి. ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. ప్రతి ఒక్కరు విశ్వాసం బలపరచండి. సండే బలమైన దేవుని యొక్క నీ సందేశాలు మాకు అనుగ్రహించి గొప్ప కార్యాలు చేయండి నాయన. ఎవరైతే ఈ పరిచర్య పక్షంగా ఉంటున్నారో వారందరూ బ్లెస్ చేయండి. విదేశాల్లో మనం ఇక్కడ బిడ్డలను దర్శించండి. ఎవరు గుప్పిలిపుతున్నారు, ఎవరు దర్శనం భాగం ఇస్తున్నారో, ఎవరు నాయన టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు, ఎవరు ప్రామిస్ ల్యాండ్ గుప్పిలిపుతున్నారు, బ్లెస్ దెమ్. సమృద్ధిగా ఆశీర్వదించి ఏ కొదువు లేకుండా చేసి ఆకాశవాగిని పట్ట జన దీవెన దయచేయండి. ఈరోజు ఎవరైతే స్పాన్సర్ చేయడానికి వస్తున్నారో వారి పట్ల మిరాకిల్ జరుగునుగాక. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. ఎవరు సిక్ అయి ఉన్నారో వాళ్ళని స్వస్థపరచండి. యేసు నామములో ఆ జోసెఫ్ వైఫ్ నాయన ఆ సంగీతాన్ని సంపూర్ణంగా స్వస్థపరచండి. ఇంకెవరు బలహీనంగా ఉన్న బలపరచండి. బోసువాడు మదనను కూడా స్వస్థపరిచి సంపూర్ణమైన విడుదల కృపను దయచేయండి. ఇంకెవరు అస్వస్థలను స్వస్థపరచండి నాయన. శనిని కూడా దర్శించండి. ఆ సోదరుడు సంపూర్ణ స్వస్థ ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇంకెవరు బలహీన బలపరచండి. ప్రతి వారు అవసరం తెచ్చండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి, సమాధానం విడిపోయిన కుటుంబాలు కట్టండి నాయన. పెళ్లికాలను పెళ్లిలో వాళ్ళ గర్భఫలం పొందాలా. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘ ఆయుష్ కృపై సమాధానం ఇచ్చి నడిపించుకొని మహిమ చెందండి. జయాన్ని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరోసారి చెప్తాను పిల్లరా, సాయంత్రం ఈరోజు సాటర్డే కాబట్టి 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలుగుతాం. రండి, చేయగలుగుతాం, లోకాన్ని సువార్త నింపుదాం. అలాగే ప్రామిస్ ల్యాండ్ కోసం ఘనమైన కానుక వాళ్ళ కూడా ముందుకు రావచ్చు. ఒకవేళ అదే అవకాశం రేపు సండే కూడా ఉంటుంది. సాటర్డే అయితే నన్ను కలిసి మీ సమస్య చెప్పుకొని ప్రేరించుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.